హాయ్ అండి, ఇవాళ చికెన్ బిర్యానీ ఎప్పుడు లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ప్రాసెస్ చూసేద్దామా? ఫస్ట్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని క్లీన్ చేసుకున్న చికెన్ని దాంట్లో వేసేసి మొత్తం వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయిన దాకా ఉడకబెట్టానండి. ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం కావాల్సిన పసుపు, కారం, ఉప్పు, అలాగే గరం మసాలా పొడి, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు కూడా వేసుకొని సేమ్ మనం బిర్యానీకి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటాం కదా, అలా మ్యాగ్నేట్ చేశాను. ఎందుకంటే అలా మ్యాగ్నేట్ చేసుకుంటే ముక్కలోకి మొత్తం మనకి ఉప్పు కారం అనేది పడుతూ ఉంటుంది. తర్వాత వేరే పాన్ లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి వేసుకుని హోల్ బిర్యానీ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగిపోయిన తర్వాత దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ని కూడా వేసేసుకుని చక్కగా అది కూడా దగ్గరికి అయిపోయిన తర్వాత నేను కొంచెం చిన్న పచ్చి మసాలా పెట్టుకున్నాను. కొత్తిమీర, పుదీనా, ఒక లవంగం ముక్క, దాల్చిన చెక్క వేసుకుని చక్కగా దాన్ని ఆ పేస్ట్ అంతా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో వేసేసుకుని చికెన్ లో కొంచెం పచ్చివాసన పోయిందాక ఫ్రై అవ్వాలి. తర్వాత మనం ఉడకపెట్టుకున్న రైస్ ని వేసేసుకుని దమ్కి పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ సూపర్ గా ఉంటుందండి బిర్యానీ. రైస్ కూడా చక్కగా వచ్చింది కదా, ముక్కలకు కూడా ఉప్పు కారం అనేది బాగా పడుతుంది. రెసిపీని ట్రై చేసి ఎలాగుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్